ఈసారి ఐఐటీస్లో ఫేజ్ 1 ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 1 నుంచి రికార్డ్ బ్రేకింగ్ ఆఫర్స్, రికార్డ్ బ్రేకింగ్ శాలరీస్ అయితే మనం చూస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏఐ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు తక్కువ అవుతాయి అనుకున్నారు. కానీ కాంట్రరీ టు దాట్, రికార్డ్ బ్రేకింగ్ స్టాటిస్టిక్స్ మనకి చాలా ఐఐటీస్ నుంచి మనకి న్యూస్ వస్తుంది. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్లో కూడా ఈసారి ఏకంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్లో దాదాపుగా యావరేజ్ శాలరీ 30 lakhsకి వరకు వెళ్ళింది. అంటే ఇది చివరి వరకు ఉండదు, ఎందుకంటే ఫేజ్ 2లో శాలరీస్ కొంచెం పడతాయి కాబట్టి అరౌండ్ 25 lakhs వరకు యావరేజ్ శాలరీ ఉంటుందని అనుకుంటున్నారు. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఇస్, ఏఐ వచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రం దే ఆర్ వెరీ వెరీ సేఫ్. అయితే ఏఐ రావడం వల్ల ఇన్ఫ్యాక్ట్ కొత్త రకం ఏఐ స్కిల్స్ కోసం, విత్ ఏఐ స్కిల్స్ లాట్ ఆఫ్ డిమాండ్ ఈజ్ దేర్ ఫర్ ఏఐ స్కిల్ బేస్డ్ రోల్స్ అండ్ శాలరీ లెవెల్స్ కూడా పెరిగాయి. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్. అయితే మనము ఐఐటి బై ఐఐటి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఆ చూసే ముందర అసలు వాట్ ఆర్ ది హైలైట్స్, ఈసారి ఐఐటీస్లో హైలైట్స్ ఏంటి, ప్లేస్మెంట్ హైలైట్స్. ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ అక్రాస్ ఐఐటీస్, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి చాలా పేలవంగా ఈ ప్లేస్మెంట్స్ అయితే జరిగాయి. కోవిడ్ తర్వాత 21-22లో చాలా బాగా ప్లేస్మెంట్ జరిగాయి. ఆ తర్వాత 24 and 25లో కొంచెం ప్లేస్మెంట్ గ్రాఫ్ అన్నది కొంచెం పడింది. మళ్ళీ ఈ సంవత్సరం బాగా పుంజుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అందులో ఈసారి జస్ట్ ఐటీఏ కాకుండా టెక్, సెమీకండక్టర్స్, ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్లో కూడా బాగా ఉద్యోగాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత గ్లోబల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ పెరిగాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపీఓస్ పెరిగాయి. వి విల్ సీ పీపీఓస్ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఎలా వస్తాయి, వీళ్ళకి ఇంటర్న్షిప్ చేస్తారు. వాళ్ళు 3rd year అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటర్న్షిప్ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి కంపెనీస్ అక్కడే సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తాయి. అంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా కూర్చోక్కర్లేదు, ప్లేస్మెంట్స్ ముందరే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి. ఆ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఈసారి చాలా చాలా సిగ్నిఫికెంట్గా పెరిగాయి. ఆ తర్వాత ఈ ఆఫర్స్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ యుఎస్ఏ కాదు, యూరప్, యూకే, జపాన్, యుఏఈ, సింగపూర్ వీటన్నిటిలోని ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ రోల్స్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అయితే వచ్చాయి. వీ విల్ సీ ఆల్ దోస్ థింగ్స్ ఇన్స్టిట్యూట్ బై ఇన్స్టిట్యూట్ చూద్దాము. ఐఐటి ఢిల్లీకి వస్తే ఐఐటి ఢిల్లీ ఈసారి ఏకంగా 50 ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చాయి. 50 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇన్ ఐఐటి ఢిల్లీ. ఇందులో 1200, ఇదంతా ఫేజ్ 1 గురించే మాట్లాడుతున్నాను. ఇంకా ఫేజ్ 1, ఇంకా ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్ అన్నది మనకి మేలోని రిలీజ్ అవుతుంది, ఎందుకంటే అప్పటికి ఫేజ్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. బట్ నేను ఫేజ్ 1 గురించి మాట్లాడుతున్నాను. 1275 ప్లస్ ఆఫర్స్ అండ్ 1140 స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. ఆ తర్వాత 300 ప్లస్ పీపీఓస్, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇందాక చెప్పాను కదా, 33% year-on-year గ్రోత్ ఉంది. తర్వాత గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, జేపీ మార్గన్, క్వాల్కామ్, ఎన్విడియా. ఇక్కడ క్వాంటిటేటివ్ ట్రేడింగ్లో డావించి అనే కంపెనీ 2.8 crore ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ 2.8 crore ఆమ్స్టర్డామ్ బేస్డ్ రోల్కి ఇది ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కోర్ టెక్నికల్లో 34% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, ఐటీలో 20% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, కన్సల్టింగ్లో 14% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అంటే అక్రాస్ ద బోర్డ్ ప్లేస్మెంట్స్ అయితే జరిగాయి. ఓన్లీ ఐటీలో కాకుండా ఆల్ సెక్టర్స్లో ప్లేస్మెంట్ జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదంతా ఫేజ్ 1, ఇంకా ఫేజ్ 2 కాదు. తర్వాత ఐఐటి కాన్పూర్ చూస్తే ఐఐటి కాన్పూర్లో 1202 ఆఫర్స్. ఐఐటి కాన్పూర్ ఈసారి ఎప్పుడూ ఫేజ్ 1లో ఇన్ని ఆఫర్స్ రాలేదట. వాళ్ళ రికార్డ్ బ్రేకింగ్ ఫేజ్ 1 ఆఫర్స్ అని ఐఐటి కాన్పూర్ వాళ్ళు చెప్తున్నారు. 250 కంపెనీస్ నుంచి, తర్వాత అందులో 1700 కంపెనీస్ యాక్సెప్ట్ చేశారు, స్టూడెంట్స్ ఆఫర్స్ యాక్సెప్ట్ చేశారు. అందులో 15 ఇంటర్నేషనల్ ఆఫర్స్, అంటే 15 ఇంటర్నేషనల్ పోస్టింగ్స్. ఆ తర్వాత ఇవన్నీ ద యూజువల్ కంపెనీస్ ఆర్ దేర్. ఆ తర్వాత రోల్స్, ఇవన్నీ ది యాక్చువల్ రోల్స్ ఇన్ ఐఐటి కాన్పూర్. తర్వాత ఐఐటి రూర్కీలో ఈసారి 8 ఇంటర్నేషనల్ ఆఫర్స్. ఫస్ట్ డే నాడే 436 ప్లస్ ఆఫర్స్. ఫస్ట్ డే నాడే 436 ఆఫర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కన్నా చాలా చాలా ఎక్కువ అది.
తర్వాత 8 ఇంటర్నేషనల్ ఆఫర్సు అండ్ వీళ్ళకి 47.19 ల్యాక్ నుంచి 1.67 crores పర్ యానం వరకు వీళ్ళకి శాలరీస్ వచ్చాయి. ఇది ఐఐటి రూర్కీ పరిస్థితి. తర్వాత ఐఐటి హైదరాబాద్ ఈసారి 7 offers above 1 crore, 7 offers above 1 crore, ఈసారి హైయెస్ట్ 2.5 crores, హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ 2.5 crore ప్యాకేజ్ వచ్చింది. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ ప్రస్తుతానికి అబౌట్ మిడ్ 30sలో ఉంది, అంటే 35 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఐఐటి హైదరాబాద్ నడుస్తుంది. బట్ ఇది phase 1లో కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి, phase 2లో కొంచెం శాలరీస్ పడతాయి, కానీ 25 lakhs యావరేజ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆ తర్వాత గ్లోబల్ ట్రేడింగ్ అండ్ క్వాంట్ ఫర్మ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత తర్వాత వేరియస్ కంపెనీస్, ఎన్విడియా, అమెజాన్, గూగుల్, ద యూజువల్ కంపెనీస్, టాప్ ఐఐటీస్లో ఏ కంపెనీస్ వస్తాయో ఈ ఐఐటి హైదరాబాద్లో కూడా అవే కంపెనీస్ వచ్చాయి. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో 5 students బ్యాక్ 2 crore ప్లస్ ప్యాకేజ్. తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ 2.5 crores అండ్ 1,000+ ఆఫర్స్. ఇట్స్ ద ఫాస్టెస్ట్ టు క్రాస్ 1,000 ఆఫర్స్. అంటే ఆ డే 1లోనే వాళ్ళకి ఇన్ని ఆఫర్స్ వచ్చాయి. తర్వాత యూజువల్గా మిగిలిన ఐఐటీస్లో ఏ విధంగా రోల్స్ ఉన్నాయి, ఏ విధంగా కంపెనీస్ ఉన్నాయి, అవే ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ ఆఫర్స్ జపాన్, దుబాయ్, యూరప్, లండన్, సింగపూర్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చాయి. తర్వాత కంపెనీస్ యూజువల్ మైక్రోసాఫ్ట్, గూగుల్తో పాటు యాపిల్ వచ్చింది. ఆ తర్వాత ఏరోస్పేస్ కంపెనీస్, ఎయిర్బస్ అండ్ బోయింగ్ వచ్చింది. ఇంజనీరింగ్ కంపెనీస్, మర్సిడీస్, సీమెన్స్, క్యాటర్పిల్లర్స్, ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్, స్టాండర్డ్ చార్టర్ లాంటి బ్యాంక్స్, ఇవన్నీ ఐఐటి ఖరగ్పూర్కి వచ్చాయి. ట్రెడిషనల్గా కూడా వస్తాయి, ఈసారి కూడా వచ్చాయి, ఎక్కువ నెంబర్స్లో తీసుకున్నారు. తర్వాత ఐఐటి వారణాసిలో ఈసారి 17 offers more than 1 crore, 17+ offers more than 1 crore, highest is 1.67 crores. ఆ తర్వాత 1,000 jobs in 5 days. లాస్ట్ ఇయర్ 12 రోజులు పట్టింది, ఈసారి 5 రోజుల్లోనే వాళ్ళకి 1000 ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత మిగిలిన ఐఐటీస్ లాగే కంపెనీస్ మాత్రం మిగిలిన ఐఐటీస్ లాగే ఏవైతే కంపెనీస్ వచ్చాయో అవే కంపెనీస్ ఇక్కడ కూడా వచ్చాయి. అయితే మనకి ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే అక్రాస్ మనం చూసిన, అంటే ఇంకా బాంబేలోని, మెడ్రాస్లోని ఇంకా మనకి ప్లేస్మెంట్ స్టార్టింగ్స్ రాలేదు, కానీ ఇదే ట్రెండ్ ఆ ఐఐటీస్లో కూడా ఉంటుందన్న వార్తలు మనకు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ కంపెనీస్ ఏంటంటే అక్రాస్ ఐఐటీస్ మనకి టెక్ అండ్ సాఫ్ట్వేర్లో రిక్రూటర్స్ ఉన్నారు. అమెజాన్, ఏఐఎంఎల్ డేటా రోల్స్, ఏఐఎంఎల్ అండ్ డేటా అనలిటిక్స్లో చాలా జాబ్స్ వచ్చాయి. ఫైనాన్స్ అండ్ క్వాంట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. తర్వాత కోర్ అండ్ సిస్టమ్స్, వీటిలో జాబ్స్ ఉన్నాయి. తర్వాత కన్సల్టింగ్ కంపెనీస్, డెలాయిట్, మెకెన్సీ, ఇవన్నీ ఈ కంపెనీస్ కూడా రిక్రూట్ చేశాయి phase 1లో. అయితే రోల్స్ అయితే చూస్తే మనకి టెక్నికల్ రోల్స్ ఉన్నాయి, ఫైనాన్స్ అండ్ క్వాంట్ రోల్స్ ఉన్నాయి, కోర్ ఇంజనీరింగ్ రోల్స్ ఉన్నాయి, కన్సల్టింగ్ అండ్ స్ట్రాటజీ రోల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తే క్లౌడ్ అండ్ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్లో కూడా కొత్తగా జాబ్స్ వస్తున్నాయి. అంటే ఏఐ బ్యాక్బోన్ క్లౌడ్ కాబట్టి, సో క్లౌడ్లో కూడా చాలా జాబ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో కూడా జాబ్స్ అక్రాస్ ఐఐటీస్ ఉన్నాయి. అయితే మనం ద కీ ట్రెండ్స్ మనకి ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే ప్లేస్మెంట్స్ డిమాండ్ ఐఐటీస్లో ఏఐ వచ్చినా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం phase 2 అయిన తర్వాత మనకి మేలో ఎప్పుడైతే స్టాటిస్టిక్స్ వస్తాయో విల్ బి ఏబుల్ టు అనలైజ్ ఇన్ డీటెయిల్. కాకపోతే phase 1 మాత్రం చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ అక్రాస్ సెక్టర్స్ ఈ డిమాండ్ ఉంది. అంటే ఓన్లీ టెక్ సెక్టరే కాదు, అక్రాస్ సెక్టర్ ఈ డిమాండ్ ఉంది. తర్వాత పీపీఓస్, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అన్నది పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇదొక మంచి పరిణామం అన్న చెప్పాలి. ఎందుకంటే కంపెనీసు స్కిల్ బేస్డ్, అంటే స్కిల్స్ ఉంటే ఆఫర్స్ ఇస్తాయి. అండ్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఇంటర్న్షిప్ స్టూడెంట్ 2 months చేస్తాడు కాబట్టి 2 monthsలో స్టూడెంట్ని అబ్జర్వ్ చేసి వాడి స్కిల్స్ అవి చూసుకొని ప్లేస్మెంట్స్ ఆఫర్ ఇస్తారు. సో ఈ ఆఫర్స్ పెరుగుతున్నాయి అంటే కంపెనీస్కి కాన్ఫిడెన్స్
రిక్రూట్మెంట్లో కాన్ఫిడెన్స్, రిక్రూట్మెంట్ నంబర్స్లో కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టు మనకి తెలుస్తోంది. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ ఇండికేటర్ ఆల్సో దట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పెరుగుతున్నాయి అంటే క్యాంపస్ హైరింగ్ కూడా అదే రకంగా పెరుగుతుంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్. తర్వాత ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. చాలా ఐఐటీస్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ కూడా చాలా పెరిగాయి. తర్వాత ఇవి జస్ట్ ఐటీఏ కాకుండా చాలా రోల్స్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. సెమీ కండక్టర్స్ ఒకటి చూస్తున్నాం, సెమీ కండక్టర్స్లో కూడా చాలా హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫౌండేషనల్ సిఎస్ స్కిల్స్ అంటే బేసిక్ స్ట్రాంగ్ సిఎస్ స్కిల్స్ ఉంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్నది మనకి ఈ ట్రెండ్స్లో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో నెట్ మనకి వాట్ ఈస్ ద మెసేజ్ ఏంటంటే ఫ్రమ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐఐటి రిక్రూట్మెంట్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ప్లేస్మెంట్స్ ఇన్ ది ఐటీ ఏరా. మంచి ఐఐటీస్లోని, మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లోని స్కిల్స్కి డిమాండ్ ఉంటుంది. ఏఐ వచ్చినా వాట్ ఎవర్ బీ ఇట్స్ ఎఫెక్ట్, దెర్ విల్ ఆల్వేస్ బీ దట్ కైండ్ ఆఫ్ డిమాండ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ శాలరీసు పెరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ ఏఐ. ఎందుకంటే ఏఐ స్పెసిఫిక్ రోల్స్కి శాలరీస్ ఇంకా పెరుగుతున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్కి, ఏదో ఒక చెత్త ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ప్లేస్మెంట్స్ దొరకకపోవచ్చేమో, కానీ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, ఈ రేంజ్ ఆఫ్ కాలేజెస్కి వెళ్తే ఈవెన్ లోకల్ కాలేజెస్లో, టాప్ కాలేజెస్లోకి వెళ్ళి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నది ఈ ట్రెండ్ మనకి కనిపిస్తోంది. సో దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ మెసేజ్. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఇంజనీరింగ్లో ఆప్షన్స్ ఉండవు, అందుకోసం ఎంపీసీ తీసుకుంటే మనకి ఏదైనా గడ్డు పరిస్థితి వస్తుందేమో, అవి గోయింగ్ టు హ్యావ్ ప్రాబ్లమ్స్, అందుకోసం ఎంఈసీ తీసుకోవడం కానీ అదర్ రోల్స్ తీసుకోవడం కానీ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వారంటెడ్ అట్ దిస్ స్టేజ్. the demand for good engineering talent will continue. స్కిల్స్ ఉన్నవాడికి ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఏఐ వల్ల శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి కానీ తగ్గవు. గుడ్ క్వాలిటీ రోల్స్ కూడా వస్తాయి. ఆ తర్వాత మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాము, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ అన్నవి చాలా పెద్ద ఎత్తున ఇండియాలో సెటప్ అవుతున్నాయి. వీటన్నిటికీ టాలెంట్ అవసరము. తర్వాత అమెరికాలో H1B మీద ఆంక్షలు పెరగడంతో లోకల్ రిక్రూట్మెంట్ బాగా పెరుగుతుంది. లోకల్ టాలెంట్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీస్ అమెరికాలో దే కెనాట్ రిక్రూట్ ఇండియన్ టాలెంట్ కాబట్టి వాళ్ళు ఇండియాకు వచ్చి ఇక్కడే సెటప్ వాళ్ళ సెంటర్స్ని పెద్దవి చేస్తున్నాయి. దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్, దే ఆర్ ఓపెనింగ్ మోర్ ఆఫీసెస్, అండ్ దానివల్ల లోకల్ రిక్రూట్మెంట్ పెరగడానికి చాలా అవకాశం ఉంది. All of these things show a very healthy trend. So one message to students is that be positive, be confident, and do well in your engineering, and there'll definitely be placements for you. All the best for your engineering future.